ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/7/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగాలను తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళ పక్షము, ఏకాదశి ఉదయం 9:39 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం రాత్రి 9:06 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 6:09 నుంచి 7:38 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంటున్నది. ఉదయం 12:48 నుంచి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు. వర్జము కూడా 2 పర్యాయాలు ఉంటున్నది. మధ్యాహ్నం 1:42 నుంచి 3:11 వరకు. తిరిగి రాత్రి 2:19 నుంచి 3:48 వరకు. రాహుకాలం ఉదయం 7:27 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. వాక్చాతుర్యము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోడు దగ్గర పరిశ్రమలు, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభదాయకమైన స్థితి, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, ఆర్థిక విషయాల వెసులుబాటు, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభం, సినిమా రంగాల అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగాల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, సోదర మైత్రి, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన శుభజీవనం. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, వ్యాపార లావాదేవీలు అనుకూలతలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. ఆనందమయ జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల శుభయోగాల పరంపర. చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆర్థిక నష్టం,
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీలకి, జూదంలో ఎట్టి పరిస్థితులు పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఎవరికి కూడా అనవసరంగా డబ్బు సహాయం చేసే ప్రయత్నాన్ని చేయకండి. మీ వస్తువులు, వాహనాలు కూడా ఎవరికి ఇవ్వకూడదు, అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం. ప్రేమ కలాపాల్లో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అనవసరపు మానసిక వేదన, అనారోగ్య సూచన. అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు, లేదా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, లేదా బెంచ్ మీదకి మీ ఉద్యోగం మారే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ గంటకి నష్టం. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకులకి అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్గిన సూపర్స్టోర్ నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలను. జాగ్రత్త. ఆర్థిక విషయాలతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల మీద ఆధారపడకూడదు. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ పరంగా కానీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, ఉత్పత్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి ఉదయం 9:50 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి. వీరికి 6 అంకెల దృష్టి చెప్పబడుతోంది. ఈ సమయంలో భగవత్ చింతన బాగా చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టకరంగా కనబడుతుంది. జాగ్రత్త. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, శుభయోగము, ప్రయాణ లాభము, వాహన సౌఖ్యము, విదేశీయానము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, ఉత్పత్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, సంపూర్ణమైనటువంటి ధనలాభం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకుని శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ముఖ్యంగా ఈ రోజు కార్యదక్షత, రాజయోగం, రాజకీయ నాయకులకి లాభం. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. రైతులకి, పూలు, పళ్ళు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, విద్యా లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సన్నకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. రైతన్నలకి పూలు,
పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. లోన్ సౌకర్యం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఇబ్బందికర వాతావరణంగా ఉంది. లేనిపోని అపవాదులు, చికాకు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, అవమానాలు, కస్టమర్స్ చేత ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా ఇబ్బందికర వాతావరణం. అనుకోని ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల అసమానతలు పొందుకోవడం, లేనిపోని కష్టము, నష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. రైతన్నులకు కూడా పంట నష్టం, నకిలీ విత్తనాలు పెడితే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం, డోలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని ఆకస్మిక ధన నష్టం, వ్యవహార భంగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్తారు. భగవన్ నామస్మరణ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం, బుధగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే భగవద్గీతలో 5 నుంచి 9 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7:34 నుంచి 8:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఆనందమయ శుభ జీవనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక శుభ ప్రయోజనాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా లాభం, ఉద్యోగ లాభం, రాజకీయ నాయకులకి అనుకూలత, కళాకారుల, క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి 9, 4 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, వ్యాపారపరంగా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో లాభాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన సంపద, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, రోగనాశనం,
శత్రునాశనం, మిత్రలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3, 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైన ఆలోచనలు, వస్తువాహన సౌలభ్యాలు, వృత్తి ఉద్యోగాదుల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి దినుసుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంట్లో ఏదైనా వేడి జరిగే అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, ఆనందకరమైన శుభజీవనం, చాలా మంచి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అవివేకము, అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం, లేనిపోని వివాదాల్లోకి వెళ్లడం, డబ్బుని అనవసర వ్యక్తులకు ఇవ్వడం, ఓటీపీ ద్వారా మోసపోయే అవకాశం, కళాకారుల, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. మనం చెప్పుకునేటువంటి అన్ని వ్యాపారాలు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. తీర్థయాత్ర సేవ కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి ఒంటరిగా. అనవసరమైనటువంటి పనికి మాలిన వ్యక్తులతో పరిహాసం, సంభాషణ, ధర్మగానికి వ్యతిరేకమైన వాళ్ళతో మీకు ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొడులుగా పట్టుబడడం, కళాకారుల, క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండి. మాతృ సంబంధమైనటువంటి విషయాల్లో అంటే తల్లితర బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు, లేనిపోని అనర్థాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయడం, 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. కుజగ్రహ, కేతుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. ఎవరికైనా చెప్పులు గాని, గొడుగు గాని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:26 వరకు, తిరిగి 9:41 నుంచి 10:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, బుద్ధి లాభం, బుద్ధి బలం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, మత్స్యకారులకు, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న గౌరవాన్ని, ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకునే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వల్ల లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలత. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.